రొయ్యల బిర్యానీ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు రొయ్యలు పులుసు పెట్టుకొని ఉడకబెట్టుకున్నాము, ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకున్నాము, టమాటీ ఒకటి, చెక్క కొంచెం, లవంగాలు కొంచెం, జీలకర్ర కొంచెం, కస్తూరి మేతి 3 యాలకులు, కొంచెం గసగసాలు, ఎల్లుల్లిపాయలు ఒక 5 నుంచి 6, చిన్న అల్లం ముక్క తీసుకున్నాము. ఇవన్నీ మిక్సీ చేసుకుందాం. కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం, టమాటా ఒకటి కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇది ఇప్పుడు పోపు వేద్దాం. కుక్కర్లో ఆయిల్ పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయింది, టమాటాలు వేసుకుందాం. మిక్సీ చేసుకున్న మసాలా అన్నది కుక్కర్లో వేసుకుందాం. ఈ మసాలా దగ్గరికి అయిపోవాలండి, బాగా ఫ్రై అయిపోవాలి. రొయ్యలను శుభ్రం చేసుకొని పసుపు వేసి ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఈ రొయ్యలు కుక్కర్లో వేసుకుందాం. రొయ్యలు మసాలా బాగా ఫ్రై అయిపోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాం, వాటికి సరిపడినంత. పసుపు కూడా యాడ్ చేసుకుందాం. కారం కొంచెం యాడ్ చేసుకుందాం. ఒక కప్పుతో గిన్నె తీసుకున్నాము, దాంట్లో రైస్ తీసుకున్నాం. ఒక గిన్నెతో రైస్ తీసుకున్నామండి, అది శుభ్రం చేసుకొని పెట్టుకుందాం. కడిగి శుభ్రం చేసుకున్న రైస్ని కుక్కర్లో వేసుకుందాం. రైస్ వేసేసుకున్నామండి. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నా ఆ కప్పుతో 2 కప్పులు వాటర్ అనేది వేసుకుంటున్నాను. 1 స్పూన్ బిర్యానీ మసాలా అనేది వేసుకున్నానండి. నేను ఇది ఇంట్లో చేసుకున్నాను. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకుందాం. 3 విజిల్స్ రావాలండి. తర్వాత ఓపెన్ చేసుకుందాం. మన రొయ్యల బిర్యానీ అన్నది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు.